హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉంటారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి సొరకాయ మసాలా కర్రీ. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలు వేసుకుంటూ తింటారు. చాలా బాగుంటుంది. ఇది ఏ రెసిపీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న కడాయి అయితే తొందరగా అడుగు అనేది మాడకుండా ఉంటుంది. కొంచెం కడాయి వేడయిన తర్వాత అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ దాకా తాలింపులు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు మొత్తం బాగా వేపుకోవాలి. మనకి కర్రీ టేస్ట్ అనేది తాలింపులోనే ఉంటుంది కాబట్టి తాలింపు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ సొరకాయ ముక్కని సన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత సొరకాయ ముక్కలు మగ్గించుకోవడం కోసం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ముక్కలంతటికి పసుపు ఉప్పు కలిసేలాగా బాగా అడుగు నుంచి కలుపుకోవాలి. అలా బాగా కలుపుకుంటేనే మనకి మొత్తం బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలా బాగా కలుపుకొని మూత పెట్టించుకొని బాగా మగ్గించుకోవాలి. సొరకాయ ముక్కలు మగ్గేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే 1 ఇంచు లవంగం, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ దాకా నానబెట్టుకున్న జీడిపప్పు, 1 స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మూత పెట్టి మెత్తని మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని మనం మగ్గించుకున్న సొరకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ మెత్తగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలిపితే మనకి సొరకాయ ముక్కలు అనేవి మాడిపోకుండా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అలా సొరకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడైతే 1.5 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. కారం వేసుకొని కారం అంతటికి కలిసేలాగా బాగా అడుగు నుంచి కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ కారం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు నుంచి పై వరకు గరిటెతో కలుపుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. వేసుకొని మనం బాగా ముక్కలంతటికి ఆ పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 టీ గ్లాసుడు దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. లేకపోతే అడుగు అనేది మాడిపోతుంది. మూత పెట్టి మగ్గించుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 స్పూను కసూరి మేతి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి పై వరకు కలుపుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడకనిస్తే చాలు. అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ సిమ్లో 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయిన సొరకాయ మసాలా కర్రీ అయితే రెడీ. ఇది ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.